మొన్న విజయవాడ నుంచి ఆఫ్‌కోర్స్ ఆ రోజు మీరు కూడా ఉన్నారు. మీరు టాటా చెప్తూ ఉన్న విజువల్స్ విషెస్ ఇస్తూ ఉన్న విజువల్స్ అన్నీ కూడా మీ క్యాడర్ అంతా కొంత హ్యాపీనెస్‌తో షేర్ చేసుకున్న సందర్భం. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ అనుకుంటా దాడి జరిగింది. ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకోండి. ఎక్కడున్నారు మీరు? మీరు ఐ థింక్ వచ్చారు. ఆ రోజు ప్రచారంలో మీరు కూడా ఉండున్నారు. మా ఇంటి రోడ్లోనే వెళ్తున్నారు సారు. సో వి ఆల్ కేమ్ ఆన్ టు ద రోడ్. మా మెయిన్ రోడ్లోనే సారు బస్సు యాత్ర ఉంది. సో మెయిన్ రోడ్కి వచ్చినా మేము చూసినాము. చూసిన తర్వాత హీ వెంట్ ఆఫ్ ఇన్ టు ద టౌన్, ఇన్ టు ద విజయవాడ సిటీ. విజయవాడ సిటీలోకి ఎంటర్ అయినారు. సిటీలోకి ఎంటర్ అయినారు. వి వర్ వాచింగ్ ఆన్ టీవీ. దెన్ ఐ వాజ్ గోయింగ్ సమ్వేర్. ఐ వాజ్ ఇన్ ద కార్ టాకింగ్ టు మై డాటర్ యాక్చువల్లీ. అండ్ వెన్ సడన్లీ దే టోల్డ్ మీ, అమ్మ సార్కు కంటికి దెబ్బ తగిలిందంట, రక్తం గారుతుంది అన్నారు. సో వెరెవర్ ఐ వాజ్ గోయింగ్ ఐ సెడ్ టర్న్ బ్యాక్, లెట్స్ గో సీ సార్ అని. సో వీ వర్ క్వైట్ స్కేర్డ్. కంటికి తగిలిందంటే ఫస్ట్ భయం అయింది. మళ్ళీ విదిన్ 5 to 10 minutes దే కాల్ బ్యాక్ అండ్ దే సెడ్ కంటికి కాదంట, కంటి పైన తగిలిందంట. సారు ఆపడం లేదు, సార్ కంటిన్యూ చేస్తున్నారు, నైట్కు క్యాంప్ ప్లేస్కి వస్తారు అని చెప్పారు. సో ఐ వెంట్ టు ద క్యాంప్ ప్లేస్ అండ్ వెయిటెడ్ దేర్. ఓకే. ఇలాంటి ఒక టఫెస్ట్ సిచ్యువేషన్లో ఎదుటి వాళ్ళు దాన్ని ఒక నటనలాగా ఓన్గా చేయించుకుని ఒక దాడిలాగా ఒక క్రియేషన్ చేసినప్పుడు మనసులో అనిపించే మీ ఫీలింగ్ ఏంటి అవి విన్నప్పుడు? అంటే ఒకటేంటంటే అంత ధైర్యం చేస్తారా? అంటే దాడులు కూడా 2-3 things I should say here. See, అంత డ్రామా చేసేటోడైతే ఇంకొంచెం దాన్ని, అంటే అంత డ్రామా చేసేటోడైతే ఇట్లా చేతికి దెబ్బ పెట్టుకొని అప్పటికప్పుడే హాస్పిటల్కి పోయి దాన్ని పెద్ద హంగామా చేయాలి. బట్ హీ కేమ్ డౌన్ ఫర్ 5-10 minutes, చేపించుకొని కట్టించుకొని మళ్ళీ పైకెక్కి హీ స్టార్టెడ్ కంటిన్యూయింగ్ ఇట్. అంత డ్రామా చేయాలనే ఆలోచన ఉంటే నోబడీ cuts the drama short by finishing it off and going upstairs. First thing, even చేతికి షోల్డర్ అటాక్ జరిగినప్పుడు కూడా, కత్తితో అటాక్ జరిగినప్పుడు కూడా మేకపాటి గౌతమ్ అన్న వాజ్ విత్ హిమ్. బోత్ ఆఫ్ దెమ్ వర్ దేర్ when that attack happened. I was at the airport when he landed. Both of them came and గౌతమ్ అన్న was telling me, అసలు సార్ ఏమే కానీ పట్టించుకోలేదమ్మా, ఎయిర్పోర్ట్లోనే చొక్కా మార్చేసుకొని వచ్చినారు అని. వచ్చిన తర్వాత కూడా he refused to go to the hospital. He said ఏమైతుంది, nothing will happen. But the doctors insisted and took him to the hospital. ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు కూడా కుట్లేయాలా మస్ట్గా అంటే కూడా he said వీలైతే ఇక్కడనే క్యాంపులో వేసేసేయండి, why should I go to the hospital అని. That's one aspect. The other aspect is these people who are calling it a drama, వాళ్ళని ట్రై చేయమను, ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు, కరెక్ట్గా నువ్వు వంగుతావు, వంగి చేతికి తగులుతుంది, అంతమంది జనంలో let them try that. And let them try something like you're standing on a bus, somebody from somewhere is throwing a stone at you. చంద్రబాబును కూడా వేయించుకోమని ఇంకా సింపతి వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ వేయించుకోమను, సింపతి వస్తుంది. రైట్. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ ఎప్పుడైనా చూసారా? ఇప్పటి వరకు ఎప్పుడు ఒక్కటి కూడా. ఫ్రీక్వెంట్ గా ఆ మధ్య కాలంలో అనేవారు, భారతి గారు జగన్ గారికి చెప్పండి నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడమే నా టార్గెట్, వైసీపీని పాతాళానికి తొక్కడమే నా ఎయిము అని మాట్లాడుతూ ఉంటారు. ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఆయన ఎయిము మరి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం అయితే అని అందరు అంటారు. మరి ఆయన ఏం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి మళ్ళీ అని తెలీదు నాకు. ఆయనకే తెలియాల. వైఎస్ భారతి గారిని ఫ్యూచర్లో మీ పులివెందుల ప్రజలు, మీ కడప ప్రజలు రాజకీయ నాయకురాలుగా చూసే అవకాశం ఉందా? చాలా చాలా ఇష్టంగా చాలామంది మహిళలు కోరుకుంటున్నారు, మా భారతమ్మ కూడా రాజకీయాల్లోకి రావాలి, భారతమ్మ కూడా పోటీ చేయాలి, గెలిపించుకుంటాము. జమలబడుగు అనే ఒక కాన్స్టిట్యున్సీ నేమ్ కూడా చాలా తెర మీదకి వచ్చింది. వాట్ ఈస్ యువర్ క్లారిటీ ఆన్ దిస్ మ్యామ్? ఏమైనా అవకాశం? నేను ఐ విల్ నాట్ బి కంటెస్టింగ్ ఇన్ పాలిటిక్స్ మా, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. దరిదాపుల్లో కూడా అలాంటి ఆలోచన ఒకవేళ వస్తే లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలా మంది ఫ్యామిలీ ఐ లైక్ అ ప్రైవేట్ లైఫ్, ఐ డోంట్ లైక్ అ పబ్లిక్ లైఫ్. ఎందుకు మ్యామ్ ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన తర్వాత అలా అనిపించింది? అందుకనే కదా, అంటే ప్రైవేట్ లైఫ్లో యూ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్ టు యువర్ సెల్ఫ్. ఓకే. జగన్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆయన చాలా హెల్తీ కాన్షియస్ అని వింటూ ఉంటాం. ఈ బిజియెస్ట్ లైఫ్లో పడిపోయి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? మీరు వెనక ఉండి ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఈజ్ నాట్ అ గుడ్ ఈటర్, పెద్ద సరిగా తినరు. సో ఏదైనా మితంగా తింటారు.
ఎక్కువ ఏది ఇష్టపడి తింటారు మ్యామ్? ఏదైనా మితంగానే తింటారు. నచ్చిందైనా నచ్చందైనా ఏదైనా మితంగానే తింటారు, హెల్దీగా తింటారు. మ్మ్. హీ లైక్స్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్ అండ్